హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ అవర్ ఛానల్. ఈరోజు నేను గోంగూర మెత్తళ్ళు కర్రీ చేస్తున్నాను. మీరు కూడా లుక్కేసేయండి. గోంగూర శుభ్రంగా కడిగేసి ఇలా ఒక బాండీలో పెట్టేసి 2 నిమిషాలు ఉడికించేసేయండి. ఇలా మెత్తగా ఉడికిపోతుందనమాట. ఇవి మెత్తళ్ళు. ఇలా తల, తోక 2 విడిగా తీసేసి శుభ్రం చేసుకోవాలి. మెత్తళ్ళు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత అవి కొంచెం వేడి నీళ్ళతో క్లీన్ చేయాలి, కడగాలనమాట. చల్లటి నీళ్ళైతే డస్ట్ పోదు. వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే డస్ట్ శుభ్రంగా పోతుంది. చూసారా ఎంత తెల్లగా వచ్చేసినాయో? డస్ట్ మొత్తం కడిగేసిన తర్వాత ఒక క్లాత్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని ఇలా చేపల్ని ఆరబెట్టేసేయండి. తడి మొత్తం తీసేసుకుంటుందనమాట. మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆరిపోయిన చేపల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసేయండి. మామూలుగా ఫ్రై చేయకుండా కూడా వేయొచ్చు. నేనైతే ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా దోరగా వేగిన తర్వాత సపరేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పచ్చి చేపల కన్నా ఇలా లైట్గా వేగిన చేపలు టేస్ట్ బాగుంటాయి. కావాలంటే చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపాయ ముక్కల్ని వేసి లైట్గా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలిపేసేయాలి. తర్వాత సన్నగా తరిగిన టమోటాలు కూడా వేయాలి. బాగా కలిపేసుకొని కాస్త మగ్గే వరకు మూత పెట్టేసి ఉంచుదాం. పచ్చివాసన పోయే వరకు వేగాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 స్పూన్లు కారం వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. గోంగూర మెత్తగా ఉడికితే ఓకే. ఉడకని గోంగూర కూడా ఉంటుంది. అదైతే మంచిగా మిక్సీ పట్టేసుకోవచ్చు మెత్తగా. ఇలా అనమాట. గోంగూర కూడా వేసి మిక్స్ చేసుకుందాం. చేపలు కూడా యాడ్ చేసి గ్రేవీ కోసం కొంచెం వాటర్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉడికించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ టేస్ట్ చూసేయడమే. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాడు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.